హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోదావరి స్పెషల్ గోంగూర రొయ్యలు. మా అత్తయ్య గారు అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. అసలు మనకి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే గోదావరి రొయ్యలతో చేస్తేనే భలే బాగుంటుందండి. కానీ మాకు ఇక్కడే సముద్రం రొయ్యలే దొరుకుతాయి. అందుకే నేను వీటితోనే చేస్తున్నా. ఇది మనకి వేడివేడి అన్నంలోకి భలే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు వండితే ప్రాన్స్ అనేది నీచు వాసన రాకుండా, అలాగే కర్రీ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ గసగసాలు, అలాగే మసాలా ఐటమ్స్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 7 నుంచి 8 మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా మిరపకాయలు బాగా వేగాక ఒక 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగానే శుభ్రం చేసుకున్న రొయ్యలకి నరం లేకుండా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం తీసుకున్న రొయ్యల్ని నిదానంగా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలకి రొయ్యల్లోని వాటర్ మొత్తం వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సమయంలో మన ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నాక మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 2 స్పూన్ల గోంగూరను వేసుకొని బాగా కలుపుకున్నాక మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం మిక్సీ పట్టుకునే గోంగూరని మొత్తం వేయక్కర్లేదు. మీ పులుపుకి తగినంత వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా గోంగూరతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నా ఛానల్లో గోంగూర మటన్ వీడియో కూడా ఉంది. ఒకసారి చూసి అది కూడా ట్రై చేయండి. ఇలా 5 నిమిషాలకి మనకు ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలకి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి.
నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.